ఇయ్యాల మీ నర్సయ్య తాతతో రప్ప ఇయ్యాల మరి మీ నర్సయ్య తాత చిన్న మెల్లగా ఎర్రగడ్డ రైతు బజార్లో అడుగు పెట్టిండు. ఇక లోకం మీద ఏం నడుస్తుందయ్యా అంటే ఒక దిక్కేమో జాతి పిత అంటుర్రు, ఇంకో దిక్కేమో బూతు పిత అంటుర్రు. ఇక ఈ తెలంగాణ రాజకీయం మొత్తం నిన్నయాల ఎక్కడ తిరుగుతుందయ్యా అంటే తిట్ల పురాణం చుట్టూ తిరుగుతుంది. మరి తిట్ల పురాణం సంగతి ఏంది? మరి ఊర్ల పంట వచ్చే రైతన్నలు ఇక్కడ రైతు బజార్లో మరి షెడ్డో పడ్డో కూరగాయలు అమ్ముకునే కొంతమంది వ్యాపారస్తులు మరి వీళ్ళ కథలో ఏం జరుగుతుంది, అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఈ తిట్ల పురాణం వెనకాల ఉన్న మర్మం ఏందో గది గుంజుకొచ్చి ఆ మతలో అందిస్తా. చూస్తూనే ఉంటుంది మన ఏం సంగతి. ఏ ఊరు మనది? మనదా తాత వనపర్తికి వెళ్ళి ఈ పట్నంలో అండబెట్టి పూలు అమ్ముతున్నావు. పూలు అమ్ముకుని తాత ఊళ్ళు ఏం లేదు. మన ముఖ్యమంత్రి ఎవరు ఎరికేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆయన కదా. అమ్మో తెలియకలేదే పిండం. మరి ఇప్పుడు ఎట్లా ఏదో తిట్లు అని ఒకరి మీద ఒకరు తిట్ల పురాణం మొదలు పెట్టుకుంటున్నారట. మరి ఈ తిట్లకు అసలైన కారకుడు ఎవరంటావు? కొంతమంది ఏమో కేసీఆర్ సార్ మంచిగా చేసిండు, ఆయన ఉన్నాగానే బాగుండే, ఆయన ఉన్నాగా బాగుండే అంటున్నాడు ఊర్ల పోటీ. కొంత ఈయన వచ్చి ఎంతలా చేసినామా అని కొంతమంది అంటున్నారు. ఎవరికి నచ్చిన మాట మాట్లాడుతున్నారు అంతే. నడుస్తుంది ఊర్ల పోటీ. ఊర్ల పోటీ కూడా గుసలు నడుస్తున్నాయి. మరి ఈ తిట్ల సంగతి ఏంది? ఈ తిట్లు ఇప్పుడు ఈయన ఆయన తిడుతుండా ఎవరు తిడుతుర్రు? ఏం సంగతి ఈ తిట్లు చల్లకుండా? తిట్లు ఈయనన్నే తిడుతుర్రు. ఇప్పుడు ఎక్కిన ఆయన ఎంతలా చేస్తున్నాడు, అమ్మాయిని ఎక్కాని అంటున్నారు ఊరపూన జనాలా. ఏం పేరు నీ పేరు? లక్ష్మయ్య. ఏ ఊరు మగోంది? అది నారాయణకేళ దగ్గర లింగంపల్లి మగోనివా? మరి ఇప్పుడు ఏది పిరా కేసీరావయ్య అసెంబ్లీకి వస్తలేడాట, జీతం ఏమో తీసుకుంటుండట. మరి ఎందుకని అసెంబ్లీకి వస్తలేడు, ఏమిటికి వస్తలేడు అంటే ఏం చెప్తావు? ఎవరు? కేసీరావు. మరి కేసీఆర్ తప్పు చేసినప్పుడు ఎందుకు వస్తాడు? అంతేనా? మరి ఏం చేసిండు తాత? అట్లాగా తాత ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండు అంతే, కుంటోళ్ళకు గుండెలకు పెంచింది, బియ్యం ఇచ్చిండు అంతే. ఇప్పుడు ఈయన కూడా అంతే ఇస్తుండు. ఇప్పుడు కొత్త సంసారం ఈయనది, కొత్త సంసారం సదరు కష్టాల కల్లా జర ఇబ్బంది కాదా? ఇప్పుడు బస్సులు పిరిపెట్టేది లేకుండే, బస్సులు పిరిపెట్టి బస్సులు లాస్ ఉన్నాయి. ఆ బస్సులు పెట్టిన దానికంటే రైతులకు రైతు బంధు ఇస్తా రుణమాఫీ ఇస్తా అన్నాడు. అది ఇస్తే పుణ్యం ఉండే. ఇప్పుడు ఆ బస్సులు పిరిపెట్టి పరిచయం అయిపోయింది. ఆటోలో బతకచ్చిర్రు, ఎవడు బతక. మరి ఇప్పుడు బస్సులు పిరిగా పెడితే మీ ఆమె బస్సులో పోతుందా? ఏమంటుంది? పిరిగి బస్సు మంచిదే అంటుందా చెడ్డదే అంటుందా మీ ఆమె? అది ఊరికాని పోతామంటారు, హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్ వచ్చి ఇట్టే చేరుతారు. ఆ పిరి బస్సు పెట్టి ఏం లాభం ఉన్నది? ఎవరికి ఏం లాభం లేదు. పిరి బస్సు ఆటోలకే లాభం ఉన్నది. నేను ఎండిక్యాపను ఇప్పుడు ఆడోళ్ళ గుండెల్లో గుడి కట్టుకుంటారు ఏమంతమయ్యా ఈ పిరి బస్సు పెట్టి. ఆడోళ్ళకి అదే మంచి చేసిన అనేది మాత్రం ఒక ముద్ర ఒకటి సీట్లు దొరకక. ఇప్పుడు నేను ఎండిక్యాపను ఉన్నా, నాకు ఇప్పుడు సగం టికెట్. నాకు పిరి ఉండే కదా, ఎండిక్యాప్లకు పిరి పెట్టలే కదా, పెట్టలేదు. ఇప్పుడు ఎండిక్యాప్లకు ఎవరికైనా కానీ పిరి బస్సు పెట్టేది ఉండే, ఆడోళ్ళకి పెట్టేది. ఆడది లేవమంటే లేవకొచ్చింది చీటు మీదకి వెళ్ళి, లేవమంటే లేవకొచ్చింది. పో మాకు రేవంత్ రెడ్డి పెట్టిన అంటూ నయం మంచిగా చేసిండు కేసీఆర్. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 పెన్షన్ ఉండే, కేసీఆర్ వచ్చి 4000 చేసిండు. తాగానికి మంచి నీళ్ళు లేకుండే, నీళ్ళు చేసిండు కేసీఆర్. మంచి అందరికీ అందరికీ నీళ్ళు చేసిండు తాగానికి అన్ని చేసిండు. కానీ ఇది ఒక్కటి పోయింది. సరే ఈ పోయాక గిట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది గిట్లా పోదా. మరి గీళ్ళు కూడా ఏమంటారు ఏం కథ చూద్దాం. ఏ ఊరే ఓ పెద్ద మనిషి అంతా నిమరమే తాత. ఏ ఊరు? ఏం పేరు? మాది చిన్నమంగళవారం. ఎక్కడ? ఏ జిల్లాది? రంగారెడ్డి. రంగారెడ్డి కోయావా? సంసారం పెట్టుంది పిరా? మంచిగా ఉంది. అంతేనా? అంత క్షేమమే. ఎట్లా మరి రేవంతమయ్య పరిపాలన వచ్చినాక మంచిగా ఉంది. అంతేనా? పడవ జర ఆసర అవుతుందా? అంతేనా? పంటలకు పైసలు మంచిగానే పడుతున్నాయి. రంగారెడ్డిలో అయితే సూపర్ పడ్డాయి.
మంచిగా పడయ్యా నంబర్ 1. కలుపుకుంది ఒళ్ళు ఊర్లో పంట రైతులు ఏమనుకుంటున్నారు? కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు మొత్తుకుంటున్నారు. ఎట్లా? ఏది లేదు వాళ్ళకు, రైతు లేదు, రైతు బీమా లేదు, దళిత బంధు లేదు, ఏమంటావు మన ఇది మన పెన్సిల్ వేస్తాన. ఏ ఊరు మనది? మాది మెదక్ డిస్టిక్. మెదక్ జిల్లానా? ఎక్కడ మెదక్ జిల్లాలో ఎక్కడా? అక్కడ జోగిపేట దగ్గర ఉంటుంది మా ఊరు. దగ్గర ఉంటుంది. మరి కాదు పిల్ల, మరి ఇప్పుడు రేవంతమయ్య పరిపాలన వచ్చి నిర్ణయాలనే కూడబట్టే షెడో పడో ఏమన్నా పనులు మరి మునుముందు చేస్తా అంటుండు. మరి ఈ తిట్ల పురాణం ఏంది, ఈ భాగవతం ఏంది? ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారట. ఈ తిట్లు నేర్పింది ఎవరు కావచ్చు తెలంగాణ సమాజానికి? ఎవరు నేర్పి ఆయన ఎవరు నేర్పుతారు? నువ్వు తిట్టమని చెప్తావా? కాదు పిల్ల, ఇప్పుడు గతంలో కేసీరావయ్య నేర్పిండా ఈ తిట్లు? ఇప్పుడు వచ్చిన రేవంత్ నేర్పుతుండా? ఆయన ఎందుకు తిట్టమంటాడు? తిట్టమన్న వాళ్ళు తిట్టమంటే తిడతారు. ఇప్పుడు ఆడ వ్యవసాయం చేస్తున్నాడు, నువ్వు ఏమంటే చేస్తే లేకపోతే దూకుంటానా? ఏదాని దానికే లెక్క ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మంచిగా చేయకపోతే నువ్వేందివా ఏం మాట్లాడుతున్నావు అనవా? మరి కాదు గదే పిల్లగా బాగానే అడిగినావు. మరి ఏందివా ఏం మాట్లాడుతున్నావు? మరి షెడ్డో పట్టో ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు అని రేవంతమయ్య అంటుండు. మరి కేసీరావయ్య అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? ఇప్పుడు బాగానే పైకం బాగానే 58 లక్షల దాకా తీసుకుండు జీతం. మరి షెడ్డో పట్టో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలిగా. మాట్లాడతాడేమో, ఆయన టైం ఎప్పుడున్నదో అప్పుడు మాట్లాడతాడు. మనం టైం అయితే పిలా ఇప్పుడు గెలిపించి బైక్ పండుకో అంటారా? ఎట్లా నీకు అమ్మది బాగానే ఉంది. ఎవరు పండుకోమంటే అంటారే, ఎవరు అంతలో వాళ్ళు కష్టం చేసుకొని బతాం. మనం ఎట్లను వాళ్ళు కూడా గంతి. అయ్యో పిల్లగా ఇప్పుడు ఆయన బైక్ పని చేసుకుంటుండు. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచి మరి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా షెడ్డో పడ్డో సర్కారు నిలదీసి ప్రశ్నించి ఇప్పుడు జనాల కోసం ఆయన పోరాడాలి కదా. పోరాడాలే కానీ ఆయన ప్రతిపక్షం ఏమున్నదో మనం చెప్పగలుగుతాం బిడ్డ. అంటే ఎందుకని వస్తారండి మరి అసెంబ్లీకి? ఆయనకి ఎట్లున్నదో ఎప్పుడు వస్తామని ఉన్నదో మనం ఎట్లా చెప్తాము ఆ మాట? ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉన్నదో మనం ఏం చెప్పలేము. అంటే మరి రాకపోవడం కరెక్టే అంటవా? ఇక రావాలి, పద్ధతి ప్రకారం అంటే రావాలి. వచ్చి ఏదన్నా ఉంటే మాట్లాడాలి. మాట్లాడి ఇది కాదు ఇది అని చెప్పాలి. చెప్తేనే మనిషికి ఏదైనా కూడా తెలుస్తుంది. నీ ఇంటికాడ ఉండి నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు ఒక దిక్కు ఆయన ఒక దిక్కు తిట్టుకుంటే మంది ఏమనుకుంటారు? కేసీఆర్ ఇట్లనంటారు, రేవంత్ అన్న అట్లనంట అంటారు. ఇక అంటారా లేదా? మరి అట్లా నువ్వు ముఖం ముంగట వచ్చి నువ్వు ఒకటి నేను ఒకటి అనుకుంటేనే ఏదో ఒకటి తెలుస్తుంది తెల్లగోలుగా. మరి నువ్వు సాటుకుండి పంగనాలు మాట్లాడితే ఈయన ఇంతకైనా అంతకు ఏమంటావు? ఉండాలి. అద్దం మొక్కతో ఉండి ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాము అట్లా మాట్లాడాలి. మాట్లాడితే నీ తప్పు నా తప్పు నలుగురు తెలుస్తుంది. మరి నువ్వు తప్పు చేసినోడు ఇంటికాడ కూకుంటే నువ్వు తప్పు చేయనోడు అంత మాట్లాడితే ఆయన అంతకి ఈయన ఇంతకు. మరి మొత్తానికి అసెంబ్లీకి రావాలంటావు? వచ్చి మాట్లాడాలి. మాట్లాడుకుంటే ఏమి ఎట్లున్నది అని తెలిసిపోతుంది. ఇక ఈ బస్సులు పీరి చేసిండు, ఉన్న ఆటోలు అందరు నెత్తి కొట్టుకుంటారు. ఆడోళ్ళు తీర్థయాత్రలు, పూజలు, పురస్కారాలు ఇక్కడ అక్కడ వాళ్ళ కథే కదట. జాతర వాళ్ళది. ఇప్పుడు జాతర ఉన్నది వాళ్ళకు. అలా ఇగో ఆడవాళ్ళని కోటి మందిని తెలంగాణలో కోటీశ్వరాలను చేస్తా అంటుండు రేవంతమయ్య. చేస్తాడు. ఇప్పుడు బస్ ఎక్కించాడు, కోటేశ్వర చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఎక్కించి ఆడోళ్ళకి ఏమో బస్ పిరి చేసిండు, మగోళ్ళకు బస్ కిరాయి పెంచిండు. అదేమున్నది చెప్పు? మరి టికెట్కి 30 రూపాయలు పెంచేసిండు. ఎవరైనా నేను ఒక్కనే కాదు, ప్రతి మనిషి అదే మాట అంటున్నారు. కానీ ఇక ఆయన ఇష్టం ఎట్లుంది మనం ఏం చెప్తాం? ఏమంటావు? సరే, ఈ పోయి ఇట్లా అమ్మాయి వెళ్ళబోసుకుంది. మరి ఇక అక్కడ లోపల కల పోదాం. లోపల ఏం నడుస్తుందో ఏం కాదో చూద్దాం. రేవంతమయ్య పరిపాలన వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? మరి గతంలో కేసీరావు కథ ఏంది? మరి ఆ కోయిలాగా అసెంబ్లీకి వస్తలేదట, బాయికాన్యం పంతుందట. నువ్వు తప్పు చేసినావు కాబట్టి అసెంబ్లీకి వస్తలేవని వీళ్ళే గుర్తురు. ఇక ఆయన నీకు మేము సరిపోవా అని ఏమో ఈ బుడబుడ కోయాలి గుర్తున్నాయి. మరి ఎట్లా అంటావు? మరి ఇప్పుడు ఈ తిట్ల పురాణం ఏంది? ఈ తిట్లు నేర్పిన లెవెల్ ఈ తెలంగాణ సమాజానికి తప్పేం చేయలే. కేసీఆర్ నెంబర్ 1 చేసిండు. మరి ఇప్పుడు బాయికాడ పంతున్నాడు కదా. బాయికాడ అంటుండే ఆయన నెక్స్ట్ ప్రభుత్వం ఆయనదే వస్తుంది. నెక్స్ట్ ఆయనే రంగంలో దిగుతాడు. ఇంట్లో మంది అవుతుందా పని? నువ్వు ఈ మార్కెట్లోకి వచ్చి షెడ్డో పాటు అమ్ముకుంటే అవుతుందా పని? ఇంట్లో మంది అవుతుందా పని?
ఇంట్లో వండుకోవడం బైక్ ఆడుడైనా వరకు దేశం తెలంగాణ మొత్తం నడిపిస్తాడు. పిల్ల అంటే బైక్ అనుకోండి పిల్ల అన్ని గమ్మత్ బాగానే ఉంది. ఉంటది అది. ఓ కేసీఆర్ అంటే నంబర్ 1. మరి ఇప్పుడు ఈ తిట్లు అన్ని ఆయన నిర్మయం ఆడుతున్నాడు కదా అన్ని. అప్పుడు 10 ఏళ్ళ రాజ్యంలో సన్నాసులు సౌటలు దద్దమ్మలు కుక్కల కొడుకులు గాడి కొడుకులు అని ఏం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఏం చేసిండు? ఏం పరిపాలన చేస్తుండు రేవంత్ రెడ్డి? ఉన్నకాడికి కథం చేసిపోయినట, రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప చేసిపోయినట, చిప్ప చేతికి ఇచ్చిండు. నేను చిన్నగా తరలాడుతున్నా అని ఇప్పుడు రేవంత్ అంటుండు. ఏం బిడ్డ ఏం చేసిండు? కేసీఆర్ 8,29,000 కోట్ల అప్పు చేసిపోయినట కేసీరావయ్య. ఏ ప్రభుత్వం వచ్చినా అప్పు చేయాల్సిందే. అప్పు చేయండి ఏది కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా అప్పు చేయాల్సిందే. కానీ కేసీఆర్ చేసిన దాంట్లో చారణ మందం కూడా చేయలేరు రేవంత్ రెడ్డి. మరి గదే పిల్ల షెడో పడో మరి మాట్లాడాలి కదా. మరి బైకాడ అంతే ఎట్లా అసెంబ్లీకి? మరి ఇప్పుడు జీతం తీసుకుంటలేడా? నువ్వు చెప్పు. మగోని వస్తాడు, లైన్లోకి వస్తాడు. కేసీఆర్ కూడా వస్తాడు, లైన్లోకి వస్తాడు. కానీ ఏడాది అర్థం కాబోస్తుంది. ఇంకెప్పుడు వస్తాడు పిల్ల? ఏడాదిన్నర అవుతుంది. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేసాడు? ఏం చేయలేదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు చేయని పని నేను 15 నెలల్లో చేసిన అని రేవంత్ అంటుండు. నీ పెళ్ళ ఒకటే పోతుందా బస్సులో బుర్ర? ఎవడు పెట్టి మన బస్సు పుణ్యానికి బస్సు పెట్టంగానే అయిపోతుందా అది? ఎవడు పోతుండు బస్సులా? ఎవడు పోతలేడు బస్సులా. బస్సు అవసరమే లేదు. పుణ్యానికి పెట్టమని తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పలే. కేసీఆర్ పెట్టిండా బస్సు పెట్టిండా? పెట్టలేదు కదా. బస్సు అవసరమే లేదు. పైసలు పెట్టిపోతాడు. ఏమైనా అవసరం ఉంటే వాడు పైసలు పెట్టిపోతాడు. పుణ్యానికి బస్సు పెట్టి వీడి పరిపాలన చేయమని చెప్పినారు నీకు కాదు. కరెక్ట్ కాదు అది. ఎట్ట సంగతి మరి? నల్గొండ పక్కన ఏ ఊరు? నల్గొండ లోకలే, పక్కన తిప్పర్తి మండలం మాది నల్గొండ. ఇప్పుడు ఏం లేదు తాత, అసెంబ్లీ నడుస్తుంది. ఇక నిన్న మొన్న జగదీష్ అయ్యా ఏదో అన్నడాట, ఆయన తోక కత్తిరించారు. ఇక మరి పొడుగు నుంచి పొడుగు దాకా ఈ తిట్లు అని మరి తిట్ల పురాణం మీద పోతుంది రాజకీయం. ఈ తిట్లు అసలు తెలంగాణ జనాలకు నేర్పింది ఈ కేసీరావయ్య అంటావా రేవంత్ రెడ్డి అంటావా? ఎవరి పరిపాలన వాళ్ళది ఉంది. ఈయన తక్కువ కాదు, ఆయన తక్కువ కాదు. అంతేనా? నడుస్తుంది. అసలు నా పడితే ఎవరు నేర్పిరని ఇప్పుడు జనాలకు అర్థమవుతలేదు. అసలు ఈ కూలి చేసుకుంటాడు, చిన్న వ్యాపారం చేసుకుంటాడు, అసలు మంచిగా మాట్లాడుకుంటారు. ఏంది ఈ గాది కొడుకులు ఏంది, సన్నాసులు ఏంది, సౌటలు ఏంది, దద్దమ్మలు ఏంది, కుక్కల కొడుకులు ఏంది, నక్కల కొడుకులు ఏంది, ఈ ప్రజాప్రతినిధులా లేకపోతే ఈయన కూర్చోబెట్టింది ఏమిటి అసెంబ్లీలో అనేది ఒక చర్చ నడుస్తుంది. అందుకనే లోకం మీద మరి జనం ఏమనుకుంటారు ఏం కథ అని నేను వెళ్ళిన తాత. మరి మొత్తానికి ఇప్పుడు కేసీరావయ్య అసెంబ్లీకి వస్తలేడట. మరి రావాలనా? వస్తే మంచిదా రాకుంటేనా? వస్తే మంచిది, మంచిగా అడగొచ్చు. ప్రతిపక్షం ఉంటే మంచిగా అడగొచ్చు. వీళ్ళు చెప్తారు, చేస్తారు కూడా. రావాలి, ఆయన వస్తేనే మంచిది. ఆయన ఇప్పుడు ఏమంటుందంటే ఆనాడు నన్ను గెలిపించకపోతే నేను ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని పండుకుంటా అని అన్నం వచ్చిందే ఇప్పుడు ముంగట వేస్తుండు. అప్పుడు అన్నారులే కానీ ఇప్పుడు వస్తుండగా మొన్న వచ్చిండు. రావాలి, వస్తేనే తాత ఆదరేసుకొని పోతుండట. మాట్లాడతారు మంచిగా. మంచి సమావేశం అయినప్పుడు మంచిగా మాట్లాడతాడు. వస్తాడు. ఆయన కూడా మంచిగా చేస్తాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత వస్తుందని ఆయన కూడా వస్తున్నాడు. క్యాచ్ చేసుకుంటున్నాడు ఆయన కూడా. వ్యతిరేకతనా? మరి రేవంత్ రెడ్డి చేస్తాడా? ఏం చేయలేదా? కానీ అన్ని ఫ్రీ పథకాలు అయ్యేసరికి పైసలు కూడా తక్కువైనాయి. ఎంప్లాయీస్ జీతాలు వస్తలేవు. పెట్టలే శాసకాలం లేదంట. లేదు. ఆయన మాత్రం ఏడ తెస్తాడు. అది కథ. అంతే. ఉన్నది ఉన్నాడు, కుండ బద్దలకు వచ్చింది. చెప్తా వెళ్ళి ఏ ఊరమ్మా? హైదరాబాదేనా? ఎట్లా ఉంది మరి హైదరాబాద్ సంసారం? అంతేనా? రేవంత్ వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? మంచిగానే ఉంది. మంచిగా అయితే తిరుగుతుంది పిరి బస్సులా? తిరుగుతున్నాం. పోతున్నావా తీర్థయాత్రలకు? పోతున్నాం. అమ్మని సావిధంగా ఇప్పటిదాకా రేవంత్ పరిపాలన వచ్చినాక ఏ దేవుని దర్శనం చేసుకున్నావు? వేములవాడకి వెళ్ళిన ఒకటి, సమ్మక్క జాతర వెళ్ళిన 2, ఇక వరంగల్ మా అమ్మ వాళ్ళు ఎప్పటికి వెళ్తా. డబ్బులు లేకున్నా ఆయన ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆయన గీ మోపన పోతుంది కథ. మరి ఇంటికాడ మీ ఆయన ఏమంటలేడా? ఇప్పుడు రేవంత్ ఈ పిరి టికెట్ పెడితే మా ఆమె మొత్తమే కుడుక పురాణం పెట్టి తిరుగుతుంది, ఊరు తిరుగుతుంది, తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు అంటుంది. మరి ఇంట్లో పని చేస్తూ మీ ఆయన కనీసం పోయి పెడుతున్నావా? అవుతుందేనా? పెడుతున్నా. అప్పుడప్పుడు ఇద్దరం కలిసే వెళ్తాం కదా ఎక్కడికైనా ఇద్దరం. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికంటే ఒకదాన్ని వెళ్తా, పిల్లలను తీసుకొని వెళ్తా అంతే. సరే, ఇక ఈ తల్లి అమ్మాయి గిట్లా ఉంది, ఇక గిట్ల పోదా. ఇంక వీళ్ళేమంటారు? ఓ యాత్రలో చెల్లె మంచిగా పోయొచ్చిందట. నువ్వు పోతలేవు సమితి? సోకాడ చల్లకుండా నీకు ఇదే సోకాడ.
ఆమెకే సరిపోతున్నారు రూపాయల కట్టలు రూపాయల కట్టలు కావాలి మాకు. ఏ ఊరు మీది? మా దొడ్డేపల్లి. ఎక్కడ ఇది? ఎక్కడ? గజ్వేల్ దగ్గర. గజ్వేల్ దగ్గర. అమ్మా బాగా కట్టింది సమితి. అది మరి మీ పెద్ద మనిషి కేసీరావయ్య బాయికానే ఉంటుండట, అసెంబ్లీకి వస్తలేడట. కనీసం మరి మీ ఊరికైనా వస్తుండా, తిరుగుతుండా మీ నియోజకవర్గంలో? ఎవరు? నేను రైతు బాగానే ఉంటే నాకే మెరక. నువ్వు ఈయనే ఉంటావా? ఊళ్ళే పోవుగా? ఊళ్ళో ఒకటే లేదు. మాకు 200 మేము బస్సు పీరు బస్సు ఎప్పుడు ఎక్కినాం ఎక్కలే. పీరు బస్సు ఎక్కలే, ఏ బస్సు ఎక్కలే. మేము పోతే 200 వస్తాడు 100 300. మరి ఇప్పుడు మీ దోస్తులు, మీ చుట్టాలు, మీ పక్కాలు, మీ ఊరోళ్ళు ఇట్లా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నేను ఏడుంటున్నాను అనుకుంటున్నాం, ఇంటికాడ నేను ఈయనే ఉంటి. కాదు, ఇప్పుడు రేవంతమయ్య పరిపాలన గురించి ఏమనుకుంటారు అంటున్నాడు. ఇద్దరిది మంచిగా ఉంది, మస్తు ఇద్దరిది మంచిగా ఉంది. వ్యవసాయాలు మస్తు పైసలు మంచిగా డెవలప్ అవుతుర్రు, మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండు, కేసీఆర్ మంచిగా చేసి. మరి అదే ఫ్రీ బస్ లాగా ఫ్రీ బస్ ఒకనాడు ఎక్కలేదు అంటున్నా కదా. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిర్రు? ఇంకేదైనా చేస్తే మంచిగా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఏమనుకుంటారు తాత? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చే ఇక మరి ఇప్పుడు ఆ కేసీరావు అసెంబ్లీకి వస్తలేడని పెద్ద పంచాయతీ పుడుతుంది. మరి ఎట్లా ఏముంది గుసగుస ఏమి నడుస్తుంది అంటావు? వాళ్ళు మాకేం తెలుసు, వాళ్ళకి ఏముందో. తిట్టుకుంటున్నారగా, బూతులు తిట్టుకుంటున్నారు. అబ్బా, మరి ఈ బూతులు ఫస్ట్ నేర్పింది ఎవరు? కేసీఆరే. అంతేనా? వాళ్ళు వీళ్ళు తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, ఇవే సరిపోతుంది వాళ్ళకి. మరి కాదు తాత, వీళ్ళని గెలిపించింది చట్టసభలలో కూర్చోబెట్టింది తిట్టుకుంటానికేనా? అదే మళ్ళీ వీళ్ళు మారుతారని వీళ్ళు కేసీఆర్ ఇప్పుడు. మరి వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు. ఎప్పటి లెక్క అయింది, మళ్ళా ఎప్పటి లెక్క అయింది. ఎట్లయితే తక్కువైతుంది మరి తిట్ట పురాణము. ముందు వాళ్ళు తిట్టారు అనుకో, వీళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టకుండా ఉండాలా, అట్లా ఉండాలి. మళ్ళా మరి ఆయన పెద్దవాసి కేసీరావయ్య అసెంబ్లీకి వస్తలేడటగా. అసలే మరి ఎందుకు రావాలనా? రాకపోయినా పర్వాలేదట. రావాలి, వచ్చి అన్నీ అడగాలి, అన్ని నిలదీసి అడగాలి. అన్నీ నన్ను ఓడగొట్టుడు, నేను రెస్ట్ తీసుకుంటా అంటుండు, బైక్ అంటుండు. ఓడగొడితే అసెంబ్లీ రావాలి కదా. గెలిపించింది పండుకోండి, ఫామ్ హౌస్లో పండుకోనిక అసెంబ్లీకి రావాలి కదా. బాయికాడ పండుకుంటే ఎట్లా? ప్రజల సమస్యలు ఎట్లా తెలిస్తే వాళ్ళకి అది చేయాలి, వీళ్ళకి ఇది చేయాలా అని చెప్పాలి కదా. వీళ్ళని నిలదీసి అడగాల. వాళ్ళకి అది ఇస్తలేదు, వీళ్ళకి ఇది ఇస్తలేదు, నీళ్ళు ఇస్తలేదు, పింఛన్లు ఇస్తలేదు అని అడగాలి కదా. కేసీఆర్ అడగాలి వచ్చి. పండుకుంటే ఎట్లా? అమ్మో, ఈ కోళ్ళ చిన్న సన్న ఏం కాదు. మహేష్, ఏ ఊరే ఊరు? నాపేట మండల్, చిట్టిగిద్ద విలేజ్. మరి పెట్ట తాత ఏం నడుస్తుంది తెలంగాణ రాజకీయం? నడుస్తుంది, కాంగ్రెస్ నడుస్తుంది, ఇంకేం. మరి తిట్టుకుంటున్నారగా, ఈయన మీద ఆయన మీద ఈయన, అంతా నడుస్తుంది అదే. ఇక ఆయన ఉన్నప్పుడు ఈయన తిడతారు, ఈయన ఉన్నప్పుడు ఆయన తిడతారు. ముందుగా ఈ తిట్లు నేర్పిన వాళ్ళు ఆయన. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తిడతారు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని తిడతారు, వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళని తిడతారు. అట్లా వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముదాలు 10 ఏళ్ళ రాజ్యంలో కేసీరావయ్య ఈ తిట్లు నేర్పిండని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నువ్వేమంటావు? నేనేమందు, వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎవరైనా తిట్టుకుంటారు, అంతే. అది కామన్. మరి ఇప్పుడు కేసీరావు అసెంబ్లీకి వస్తలేడట, బైకానే ఉంటుండట, ఉండొచ్చునా? బైకానే ఉంటుండు, మరి ఫామ్ హౌస్లోనే ఉంటుండు. అంతేనా? మరి ఎట్లా తాత? వస్తలేడు కదా. రావాలనా వద్దా? రావాలన్నా వద్దా అంటే ఆయన రానప్పుడు బతిమిలాడు తోలుకొస్తారు ఆయనను. మరి జీతం తీసుకుంటున్నాడు కదా జనాల సొమ్ము. తీసుకుంటాడు, ఇక అది ఎట్లయినా. మరి ఎట్లా తాత? ఎట్లా అంటే మనం ఏం చేస్తాం, మరి రాంది. మరి ఇప్పుడు ఆయన గెలిపించిన గజ్వేల్ జనాలు గందరగోళంలో పడ్డారట, అటు పోతలేడట, ఇటు అసెంబ్లీకి వస్తలేడట. మరి ఎట్లా పిరా? మరి ఈ చెడ్డో పాటో సర్కారు నిలదీయాలి, అడగాలి, చెయ్యాలి, చేపాలి. ఏం పిరా? ఏ ఊరు మనది? అది ఖమ్మమనా? అమ్మని సహజంగా దొరికింది బార్డర్ కోయగా. చెప్తాత ఎటు సాగతి. మరి ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావయ్య అసెంబ్లీకి వస్తలేడు అనేది పెద్ద చర్చ అయింది. ఈ తిట్లు అని వీళ్ళ మీద వాళ్ళు నూకుతారు, వాళ్ళ మీద వీళ్ళు నూకుతారు. అసలు ఏంది గందరగోళము, జనాలకు అర్థమైతే లేదు. మరి ఆ పెద్ద మనిషి అసెంబ్లీకి వస్తలేడా? నేను రాను అంటున్నా, నేను పక్కేసుకొని పండుకుంటా, నన్ను మీరు ఓడగొట్టిగా అంటుండు. మరి ఎట్ట చేద్దాం? రాడాట
ఇక 2 సార్లు ఆయనకి అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కి ఒక 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా మరి చూడాలి, ఇంకా మరి ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా ఏమైనా చూడాలా. ఇది అయితే ఇంకా 3 ఏళ్ళు చూడాలంటావు. 3 ఏళ్ళు కాదు కానీ 2-3 సంవత్సరాలు పోతే కానీ మన పరిపాలన ఎట్టున్నదని చెప్పగలుగుతాం, అంతేగాని 1 ఇయర్ 1.5 ఇయర్లో మనం డిసైడ్ చేయలేము కదా. అంతేలే, అంతే కదా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ తిట్లేదే, ఈ తిట్ట పురాణం ఏంది? తిట్లు ఎవరు నేర్పినట్టు తెలంగాణ జనాలకు? తిట్టడం అనేది ఆయన ఇప్పుడు తెలంగాణ కొద్దిగా సేవ్ చేసిండు కాబట్టి తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా మంచిగా మాట్లాడాలా, ఏదైనా సరే రెస్పెక్ట్గా మాట్లాడాలా. ఏదైనా కొద్ది ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఆడడానికి కూడా కారు కూడా అయ్యాడు కాబట్టి కొంచెం మాట్లాడాలి సార్, మంచిగా. షామీర్పేట మండల్ బొమ్మరాజ్పేట విలేజ్. మీ ఎమ్మెల్యే ఎవరో ఉండే? మా ఎమ్మెల్యే ఆయనే మల్రెడ్డి. ఓహో, ఈ పూల మీద పాల మీద కోయాగా మొన్న హోలీ ఆట ఆడి డాన్స్ చేస్తుండు చూడు మల్లారెడ్డి, ఎట్లా తీర్మారి డాన్స్ చేస్తుండు మల్లన్న, సూపర్. ఆ కోయాగా ఇప్పటికి కూడా అంత బలం ఉంది, దానికి ఎక్కడ కావచ్చు ఈ బలము? అది అప్పటిది, ఇక అప్పటిది గట్టితనం అది అట్లుంటది. అట్లా కోయాగా తిండి కూడా పోయినాక తింటుంది దశ, టైం టు టైం అది మెయింటైన్ చేస్తాడు అట్లా. సరే కానీ మరి ఇప్పుడు ఏం తాత, ఈ అసెంబ్లీ పంచాయతీ ఏంటంటే పంచాయతీ ఒకటే కచ్చకోలాటం కచ్చ పెచ్చ వ్యవహారం జరుగుతుంది. ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారట, ఎట సంగతి మరి ఎట చేస్తావు? ఈ పంచాయతీ పాడైపోను, వస్తట్లేదు తీర్తట్లేదు. వాళ్ళే కాంప్రమైజ్ కావాలి, ఇక మనం చెప్పేటట్లేదు. ఇక వాళ్ళది అంతేలే, ఇక వాళ్ళు ఎక్కువ తక్కువ ఏమన్నట్టు చూసుకొని వాళ్ళు కాంప్రమైజ్ కావాలి. ఒకళ్ళు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఓర్చుకుంటా ఇక మరి గట్లా మనం ఏం చెప్పగలుగుతాం? ఆ పంచాయతీ మనం ఇక గీ పంచాయతీలు అంటే చెప్పగలుగుతాం, షెట్ కింద పంచాయతీలు అంటే. అసెంబ్లీ దాకా మనం పోలేము, ఆ పంచాయతీలు మనం చెప్పలేము. మరి పెద్ద మనిషి కేసీరావు మొత్తం అసెంబ్లీ మర్చిపోయిందట, వస్తలేడట, మరి రాకుంటేవేనా ఎట్లా? వస్తే బాగుంటుంది అంటవా? వస్తే బాగుంటుంది అంటే ఇక ఆయన తెలియాలి, వస్తేనే బాగుంటుంది. కానీ ఆయన 10 ఏళ్ళు చేసి ఇక సాలిసుకున్నాను ఊకుంటుండా, మరి ఎందుకు వస్తలేడు అనేది ఇక ఆయన కేరుకుండాలి ఇక కథ. నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది రాకపోవడం? ఏమో తాత, ఇక మీరే చెప్పాలి. వచ్చి వెనక ముందు చెడ్డ మంచి గీ చేస్తురు గీ చేస్తలేరు, నా పరిపాలన ఇట్లుండే మీ పరిపాలన ఇట్లుందని చెప్పాలి అనుభవం ఉన్న మనిషి. కానీ ఆయన వస్తలేడంటే మరి ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం కథ జరిగిందో మరి ఏం బయట పడుతుందని వస్తలేడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కోయిలాగలు గయ్యలు లెంకలు కొడుతున్నాయి, నువ్వు తప్పు చేసినా కాబట్టి అసెంబ్లీకి వస్తలేవని ఇప్పుడు ఈ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. మరి అనరా? మరి తప్పు చేసినవాడు తప్పించుకొని తిరుగుతాడు, మరి తప్పు చేయనోడు ముఖం సూటిగా మాట్లాడతాడు. అట్లా షామీర్పేట కోయిలాగా ఇది చిన్న సన్నది ఏం కాదుగా. ఏ ఊరు మనది? షామీర్పేట. నువ్వు షామీర్పేట మొగోనివేనా? ఎటు సంసారము అంతా ఉన్నది బాగానే ఉంది. మరి మీ ఇల్లు గల్లామేది ఒకనే ఉన్నావు? ఒకనే ఇల్లు గల్లామి రాదు. ఎంత సుఖం ఉందేమే మీ ఇల్లు గల్లాకు, అబ్బో. మరి ఎట్టేటు తాత తెలంగాణ సంసారం ఏమంటావు దీని మీద? ఉన్నది వేస్తే ఉన్నది. ఎట్టేటా అన్ని హామీలు ఇచ్చే ఏమి లేవు. మరి ఆయన కేసీరావే అంత కరగనాకి బాయికాడ అంటున్నాడుగా. మొత్తం కరగనాకిండు, మొత్తం నాశనం పట్టించినాడు. అంతేనా తాత? వాడు నాశనం పట్టించి వీడు కూడా ఏం చేస్తలేడు. కుండల పువ్వలేక ఈయన కుర్చీల పడేది కూడా తల్లాడుతుడు, మొత్తం కుండలన్నీ గొరక తిన్నాడు. వీనికి ఏమి లేకుండా చేసిండు. ఎడకెళ్ళి తెచ్చిస్తాడు, అప్పులు పెట్టి అంటే ఎడకెళ్ళి పెడతాడు. ఈ చేతులు ఏం లేకుండా చేసే. మరి ఇప్పుడు ఎట తాత, మరి ఇప్పుడు తెలంగాణలో ఎట్టుంది రాజకీయం? రాజకీయం ఇక మంచిగానే ఉంది. ఒకటే తిట్టుకుంటున్నాడు కానీ వీళ్ళు ఒక్కటే బాగా తిట్టుకుంటున్నారు బస్సులలో. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే మొత్తం అజ్జిమారు గుడిదే పని, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు. ఏంది తిట్ట పురాణము? ఇది రాజకీయం అట్లే ఉంటుంది కదా కాక. అంతేనా? అత్తది కొన్ని రోజులు, కోడలది కొన్ని రోజులు, అమ్మా ఇంకేముంటుంది, ఎవడు వస్తే వాళ్ళదే ఉంటుంది. పసిగా వచ్చింది కోయాకు. వ్యాపారి పెట్టావు తోట, టమాటా తోట 2 ఎకరాలు ఉంది. పెట్టుబడి ఎప్పటి పెట్టావు? పెట్టుబడి మస్తు అయింది, 2 లక్షలు అయింది. మరి పేపర్ వేయాలి, అదే వేయాలి. మరి ఇప్పటిదాకా వ్యాపారం తీసిన పంట లాభం ఏ పాటి 10 రూపాయల కిలో అవుతుంది. ఏం వస్తున్నాయి? పడుకుందా? మొత్తం పండుకున్నది. అది కేసీరావయ్య ఫామ్ హౌస్ లో పండుకున్నట్టే ఉందా కథ? కేసీఆర్ మంచిగా చేసిండు, ఇంకాడు అంతేనా? కేసీఆర్ ఆడే మంచిగా చేసిండు. అసెంబ్లీకి వస్తలేట ఎందుకని? ఎందుకోడు? అసెంబ్లీకి పోతాడు, అన్నికి పోతాడు.
ముఖమే చూపిస్తలేడు, ఏమైనా ఆదరేసుకొని పోతుండు. కొలువు పోకుండా ఉద్యోగం ఊసిపోకుండా ఆదరేసుకొని పోతున్నాడ. కేసీఆర్ కొలువు పోయిందిగా ఇంట్లో కూర్చున్నా, మరి ఏం చేస్తాడు? కొలువు ఉంటే మళ్ళీ పోతాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే కదా ఆయన గజ్వేల్కు. గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నాయి మరి షెటర్ పడ్డ ఆయన పోయి మాట్లాడాలిగా పిల్ల. పోతాడు, ఎందుకోడు పోతాడు. ఏడబోతుడు ఆయన బైక్ ఆయన పంతున్నాడా? ఆయన పోతాడు, ఆయన అవసరం ఉంటే ఆయన పోతాడు. మరి అవసరం అంటే ఇప్పుడు జనాలకు ఓట్లేసే జనాలకు అవసరం ఉండే. వాళ్ళు ఎట్టా ఏంది ఏం కదా మాకు ఇదా అదే అని వాళ్ళు అంటుండే. మరి నువ్వు బైక్ ఆడమంతా ఎట్ట పిల్ల ఆడ పక్షాన గెలిచి బైక్ ఆయన చూసుకుంటున్నాడు. బైక్ వాడిని కూడా ఆయన చూసుకుంటున్నాడు. ఆయన అన్ని చూస్తున్నాడు. బైక్ వాడుకొని ఆయన చూస్తున్నాడు. కేసీఆర్ అంటే ఎట్లా కొడుతున్నాడు? కేసీఆర్ అంటే ఎట్లా కొడుతున్నాడు? బైక్ వాడుకొని అన్ని చూస్తున్నాడు, చేసేమంతా చూస్తున్నాడు. తెలంగాణ రేవంత్ రెడ్డి కూర్చొని కుక్కలు ఎగబెడతాడు ఉన్నట్టున్నది. రేపు ఎట్టా కుక్కలు వచ్చినాడు 10 మంది ఉన్నంత ఎగవాడు రెగవాడు నన్ను ఎగవాడిపించదు. అందుక మందిని ఏముంది బలం ఉంది, ఏం లేదు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తలేరా? షెడ్ అడగాలి కదా. 10 మంది ఉన్నారు. ఆయన చెప్పాలని ఏముండదు. ఆయన తరపున చెప్పేటారు 10 మంది ఉన్నారు. ఇప్పుడు కొడుకున్నాడు, బిడ్డ ఉంది, అల్లుడు ఉన్న ప్రజలు కూడా వాళ్ళు కూడా చెప్తారు. కేసీఆర్ తప్పు చేసిండట. ఏం చేయలే, ఎక్కడ తప్పు చేసి మరి సందులేదు మంతున్నావు ఎందుకంటాడు? లేరా చేస్తాడు. ఈ పిచ్చలతో ఏం మాట్లాడదా సపడే కూకుంటుండు అంతే. గుడ్. అది ఈ ఏదో అందరూ మంచి లేదు. మంచి మాట్లాడాలో మాట్లాడుతూ మాట్లాడాలకు మాటలు ఎన్ని వస్తాయి. ఇప్పుడు గజ్వేల్ గెలిపించారు, అందరూ గెలిచి గజ్వేల్ గెలిపించారు, జనాలు గెలిపించారు. షెడ్డో పడ్డ మరి వాళ్ళకి ఏదైనా సాయం షెడ్డో పడ ఏం చేస్తుండే మొత్తం పోతలేడా? ఆడ ఉన్న నీళ్ళు ఊడగొట్టినాక వాడేం చేస్తాడు? వచ్చి ఉన్న నీళ్ళని పోయేవాడే బొర్ర పెట్టే కింద. ఇప్పుడు వచ్చే నీళ్ళు కాపాడితే ఉంటాయి. షో చేస్తాడే లేకపోయి నీళ్లు. లక్ష కోట్లు పెట్టి కాలుష్యం కట్టిస్తే అది 3 ఏళ్ళకే కుప్ప కూలిందట. ఆడ కూలింది, అక్కడ కూలింది. పొట్టిండి వీడు పొక్క పెడితే పొక్క అయింది. ఆడ లేకుంటే ఏడైంది. ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడే వచ్చిన అది. ఈయన వచ్చేవారికి ఆ పొక్క కూడింది. ఉన్నన్ని రోజులు లేదా ఆడ? ఆయనకు చెయ్య సాధగాక పెట్ట సాధగాక తెలియక ఇవన్నీ వరుకున్నాడు. ఆడ మంచి చేస్తే ఎందుకుంటే ఏడ నీళ్ళు ఉండయా? వచ్చే నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? మరి సౌటలు సన్నాసులు దద్దమ్మలు కుక్కల కొడుకులు గాది కొడుకులు గీయనా మరి మాట్లాడతారు? పేగులు మెడకేసుకుంటా, పేగులు గుడ్లు తీసి కనగుడ్లు పెట్టుకుంటా, కన్నద్దాలు తీసేస్తా. మా తొక్కిది పొక్క తీసి పొక్కలు పెడతాడట. అందరిని పొక్క చేసినాక ఆయన ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి నేర్పింది ఆయన గుడ్లు తిద్దాని, గోటీలు ఆడుకుందని, పేగులు తిద్దని లంబాడు పెద్దమ్మలోడు తిరుగుతాడు. ఏంటి పేగులు తీసుకొని మెడలు వేసుకున్నాడు. సేమ్ గట్టనే ఉంది పేవారం కూడా. అంతేనా? పట్నమేనా? పట్నమే. పట్నం కొనివేనా? ఎట్టంటుంది పట్నం సంసారం? బాగానే ఉంది కదా, ఎండలు బాగా కొడుతున్నాయి. ఇంకా మరి ఎండలు అయినావుగా మగోని పొద్దుగా రాపోయినావు. ఇప్పుడు వీలు దొరికింది వచ్చినాం. అది కథ. ఏం పని చేస్తావు? నేను కంపెనీలు చేస్తా. సరే తాత, ఇప్పుడు రాంగపోంగా ఏందే ఈ తెలంగాణ పంచాయతీ పెట్టినావు? ఏం పంచాయతీ? పోయినాకో ఇప్పుడు ఈయన తిడుతుండట, ఆయన తిడుతుండట. ఈ రేవంత్ రెడ్డి సంగతి ఏంది, కేసీరావు సంగతి ఏంది తాత? అది వాళ్ళు పెద్దోళ్ళు ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు, మనకెందుకు అది. దాంట్లో మనం చెప్పే అవసరమా? వాళ్ళకి ఉండాలి అది. మనము పెద్ద పోస్ట్లో ఉన్నామో ఎట్లా తిట్టుకోవాలని వాళ్ళకి ఉండాలి. అది మనకు అవసరం లేదు. అది వాళ్ళే తిట్టుకున్నాక మనం గల్లీల పంచాయతీ లెక్క అది చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఇంకో మాట ఏంటి తాత, ఈ పంచాయతీలలో ఈ మురికి కూతలు కూసుకుంటారు, ఈ అడ్డగోరే కూతలు కూసుకుంటారు. అసలు ఏంది ఈ తిట్లకు కారకులు ఎవరు? ఈ తిట్లు ఎవరు నేర్పే అని ఇప్పుడు సబ్బండ వర్గాలు 3 బజార్ల కాడ చర్చలు పెట్టుకుంటారు. ఎవరిదంటావు ఈ తప్పు తిట్ట పురాణంలా? ఇది అస్సలు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎత్తారు, వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, అది అలవాటు అయిపోయింది. అదే పిల్లగా ఇప్పుడు ఈ తిట్లు నేర్పే మగవాడు ఎవరు ఉంటున్నా? ఎవరిది చెప్పలేము. ఫస్ట్ స్టార్ట్ ఎవరు చేసిన నీకు అర్థమైంది, నాకు అర్థమైంది. తర్వాత ఈయనని తిడుతుందని ఇప్పుడు ఈయన పేరు మీద వస్తుంది. స్టార్ట్ ఎవరు చేశారు అది నీకు తెలుసు, నాకు తెలుసు. తర్వాత ఈయన తిడితే ఇప్పుడు ఏమైపోయింది? ఈయన పెద్ద పోస్ట్ మీద ఉండి తిడుతుందంటే ఆయన పెద్ద పోస్ట్ మీద ఉన్నప్పుడు అప్పుడు తిట్టిండు, అది ఈయన ఇప్పుడు పట్టుకున్నాడు. ఇది చిన్న సన్నది ఏం కాదే, పట్నంలో పురకోన కోయిలాగా. మొత్తం పట్నం కాదు, మెదక్ డిస్ట్రిక్ట్, అసలు జైరాబాద్ నాది. నేను వచ్చి అనవేచావు 25 years అయ్యి చూసాగా. అయితే ఒక్కటే మాటలా అర్థమైపోయింది కోయిలాగా. ఇప్పుడు దీనికి పెత్తానం వచ్చినాక ఇది తిడుతుందంటే మరి ఆయన పెత్తానం ఉన్నప్పుడు ఆ కోయిలాగా తిట్టలేదా అనేది కుండ బద్దలు కొట్టింది మొత్తానికి. ఇక మరి ఈ కోయిలాగా మాటలు బట్టి ఏమర్థమవుతుందయ్యా అంటే ముందుగానే కేసీరావు అయ్యా చూపించిన తొవ్వే ఇది.
ఇవాళ ఈయన పెత్తానం పగ్గాలు చేపట్టినాక ఈయన తిడుతుండ అంటే గతంలో ఆయన నేర్పిన విద్యే అని ఈ రకంగా అర్థమవుతుంది. ఇక మనం చూద్దాం, ఇక కోళ్ళ దాకా ఈ రకంగా మాట్లాడుకుంటున్నాయి. ఇంకా కూడా కొంత చెప్పిరా ఏ ఊరు మనది? హైదరాబాద్. ఏం పని చేస్తావు మగోడివి? మన షాప్ ఉన్నది. మిరపకాయలా? మామిడికాయలు, మిరపకాయలు, ఉసిరికాయలు, అది గుమ్మడికాయలు. చెప్తాత మరి ఎట్టెట్టుంది ఏంది ఏం కదా? అసెంబ్లీలో పంచాయతీ పాడైపోయిన జోరుగా నడుస్తుంది. మొన్న ఏదో అన్నాడు జగదీశ్వర్ రెడ్డి, ఆయన తోక కత్తిరించారు. ఇప్పుడు అది తప్పుడు కూడా వండుకుంది. మరి ఇప్పుడు ఇంకా కూడా పంచాయతీ అవుతుంది. ఒకటే అంటే తిట్టుకుంటారు. తాత ఏంది తిట్టుకున్నాడు? ఏమైనా అందసందం ఉందా? ఆయన పెద్ద మనిషి కేసీరావు ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడో వస్తలేడు తాత. తిడుతుందా అతనికి? తిడుతుందా? అంతేనా? కేసీఆర్కి తిడుతుంది కదా రేవంత్ రెడ్డి. అది ఆయన తప్పు చేసిండు కాబట్టి అసెంబ్లీకి వస్తలేడు అని ఈయన అంటుండు. 2 సార్లు వచ్చినా అంట అంతే. అసెంబ్లీకి 2 సార్లు వచ్చినా అంత ఆధార్ వేసుకొని పోతుండట. అంతే అంతే. మరి ఎట్లా అంటావు? ఎంత జీతం ఇచ్చినా అంట కదా అతనికి. విన్నావా? విన్నాను. అమ్మో ఇది చిన్నసాన ఏం కాదు. 58 లక్షల పైసలకు జీతం తీసుకుంటాట. మరి ఇప్పుడు కొలువు చేయకుండా జీతం తీసుకోవచ్చునా? తీసుకోవద్దు. అంతేనా? రావాలి అసెంబ్లీకి రావాలి. ఎవరికి ఇవ్వాలంటావా పైసలు? ఏది కేసీరావు తీసుకున్న పైసలు గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి. ఆయన జీతం ఆయనకి తీసుకున్నా. సరే ఇక ఇది కథ మొత్తానికి. ఇక మరి మీ నర్సయ్య తాత ఎర్రగడ్డ రైతు బజార్లో అడుగు పెడితే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ అమ్మాయి వెళ్ళబోసుకుని బిడ్డలారా. ఇక మొత్తానికైతే తిట్లకు కారణం ఎవరు? తిట్ల పురాణం ఏంది? మరి పెద్ద మనిషి బాయ్కాన్ని ఎందుకు ఉంటుండు? అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? ఏంది ఏం కథ అనేది పూసగుచ్చినట్టుగా జనాల గుండెలలో నాటుకున్న మాటలు మాత్రం ఆటం బాంబులో వెలిచిర్రు. ఇక మరి రేపు కూడా ఇంకొక ఊరికి పోతా ఆ కథ మాత్రం ఏందో ఈయన చెప్తా. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. కెమెరామెన్ నరేష్తో మీ నర్సయ్య తాత, ఎర్రగడ్డ రైతు బజార్.